ఎండి చేపలు ఎండి చేపలే ఎండి చేపలు ఎండి చేపలే ఏంటి చేప ఇట్రామ్మా. వస్తున్నానమ్మా. ఏం చేపలుండాయి? మీకు ఏ చేపలు కావాలి? ఉప్పు చేప, మెత్తళ్ళు, రొయ్యలు, మీకేం కావాలో చెప్పండి అమ్మా. ఉప్పు చేపే ఇవ్వు. ఓ ఏం ఎండలు కాస్తున్నాయమ్మా. నాలికంతా ఎండిపోయింది. తాగడానికి కొత్తని మంచినీళ్ళు ఇవ్వరా? పూర్ణి కాస్త మంచినీళ్ళు తీసుకురావే. రెండు ఎక్కువ వేయరాదు. ఏంటి బంగారం లాగా కొలుస్తున్నావు? అవునవును, మనిషికి 1-2 వేసుకుంటూ పోతే నా బతికిక బస్టాండే. ఇందమ్మా పట్టు. ఎవరమ్మా? నీ కూతురా? అవును, నా కూతురే. ఏం చేస్తోంది? కాలేజీకి వెళ్తుంది. ఉండు, డబ్బులు తీసుకొస్తా. ఏ కాలేజ్ చదువుతున్నావమ్మా? ఎస్ఎస్కే కాలేజ్లో చదువుతున్నాను. నా కొడుకు కూడా అక్కడే చదువుతున్నాడు. పేరు మధు. వాడు నీకు తెలుసా? మధు మీ అబ్బాయా? నీకు తెలుసా? వాడు కాలేజీకి సరిగ్గా వస్తున్నాడా? బాగా చదువుతున్నాడా? లేదా మా ఊర్లో గొడవలు పడి తిరుగుతున్నట్టుగానే కాలేజీలో కూడా గొడవలు పడుతున్నాడా? అలా అంతా ఏం లేదమ్మా. మధు చాలా మంచి అబ్బాయి, బాగా చదువుతున్నాడు. మీరు బాధపడకండి. వాళ్ళయ్య ఆశపడ్డట్టుగా వాణ్ణి చదివించడం కోసం ఎండలలా కష్టపడుతూ ఎండి చేపలు అమ్ముకుంటున్నాను. ఏదైతేనే వాడి గురించి నువ్వు మంచి మాటలు చెప్తుంటే మనసుకు సంతోషంగా ఉంది. ఇదిగో మా డబ్బులు. వస్తానమ్మా. ఎండి చేపలు ఎండి చేపలే ఎండి చేపలు ఎండి చేపలే. పాటలు చూడు ఎంత గట్టిగా పెట్టాడో. లోపల ఏం చేస్తున్నాడో ఏంటో. ఒరే మధు రే. ఈలోపే నిద్రపోయాడా? ఈ పాట ఒకటి. రే తిన్నావా? తిన్నాను, నువ్వు తినేసి పడుకో. ఏం తిన్నాడో ఏటో. సరే నీకోసం అరిసెలు తీసుకొచ్చాను, వాటినైనా తిను. రేపు పొద్దున్న తింటాలే, నువ్వు ఊరికి నేను నసబెట్టకు. తింటావని తెచ్చాను, వద్దకపోతే పో. ఒరే పక్కూరికి చేపలమ్మడానికి వెళ్ళినప్పుడు నీ కాలేజీలో చదువుకునే పిల్లట చూశాను. ఆ అమ్మాయి పేరు పౌర్ణమియా పూర్ణిమానా? ఏరా అంతరు పరితే అప్పుడు లెగలేదు. ఆ అమ్మాయి గురించి మాట్లాడగానే ఇక్కడికి వచ్చేసావు. దానికోసం ఎవడొచ్చాడు? అరిసెలు తెచ్చానన్నావుగా, ఇవ్వు. ఇదిగో తిను. అవును, ఆ పెళ్ళేమందే? అదా కదా, ఏంట్రా పులి పిల్లయిందనుకున్నాను. అయ్యో అదేం లేదు, నీ కొడుకు గురించి ఎవరైనా తప్పుగా చెప్తే నువ్వు నమ్మకూడదు కదా, అందుకని అడిగాను. తప్పుగా చెప్పుంటే నమ్ముండేదాన్ని. ఏంట్రా సోపో, అదే కదా నిజం. పోనికి రాని యాదవా అని. నువ్వు మంచోడివి, బాగా చదువుతున్నావని ఆ అమ్మాయి చెబితే నేను నమ్మలేకపోయాన్రా. పోపో. మాట్లాడతానే బుద్ధి లేదానా. మొగుణ్ణి దుబాయ్కి పంపించి నువ్వు ఇక్కడ చేసే పనులు పంచాయతీలో చెప్పాననుకో, కంపు కొట్టిద్దే కంపు. అరే ఎండు చేపల దగ్గరకు వచ్చావనుకో, కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. నానా కట్టాలు పడి నేనే వాటిని ఎండబెడుతుంటే పిల్లులకి కాకులకి ఎంచక్క పండగగా ఉంది. ఓసే తెల్లకాకి, నువ్వేంట్రా అంటే ఇక్కడ ఎండి చేపలు ఆరబెట్టావు, అక్కడేంటా అంటే రాజేసు కూతురును కృష్ణయ్య కొడుకుని కలిపి ఊరు నుండి పంపించింది నీ కొడుకే అని చెప్పి
పంచాయతీలో నిలబెట్టారే నువ్వెళ్ళి విషయం ఏంటని కనుక్కోలేదా? దేన్నో ఒకదాన్ని తీసుకొని ఎవడో ఒకడు పారిపోతాడు. వాటన్నిటికీ నా కొడుకే కారణమని పంచాయతీ పెట్టడమే వీళ్ళకి అలవాటైపోయింది. ఉండు, నా తడక ఏంటో చూపిస్తాను. ప్రతిసారి తప్పు చేయడమే మీ పని అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? మర్యాదగా అబ్బాయిని అమ్మాయిని ఎక్కడికి పంపించారో చెప్పి ఈ పంచాయతీకి క్షమాపణ చెప్పండి. లేదనుకో లేదంటే మాత్రం చెప్పేస్తారు. మరి పోండయ్యా మీరు మీ పంచాయతీను. వీళ్ళ బతుకులకి నెలకు పంచాయతీ, ఊరంతా వచ్చి తమాషా చూస్తుండాలి. మా కనకదుర్గమ్మ వీళ్ళందరినీ నువ్వే కాపాడాలమ్మా. ఏ పక్కకి తిరగ. ఏంటి ఇలా తోసుకుంటూ పోతుంది? ఇక్కడ ఏం జరుగుతాంది? పంచాయతీకి పిలిచి నా కొడుకుని ఎందుకు నిలబెట్టారు? ఇలా చూసినదల్లే మీ కొడుకు చేసేదేం బాలేదు. నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పడం లేదు, మమ్మల్ని బుద్ధి చెప్పనివ్వడం లేదు. ప్రతి పంచాయతీలో ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని తీసుకెళ్లిపోతున్నాం. ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే కళ్ళారా చూసిన సాక్షితోనే ఈ పంచాయతీని పెట్టాము. కళ్ళారా చూసిన సాక్షి ఎవరయ్యాదా? ఏంటమ్మా చూస్తున్నావు? మనోళ్ళ గురించి తప్పు చెప్తానా? అంత ఈ దుబాయుడు చేసిందే. 4 రూపాయలు సంపాదించావు కదా అని నా కొడుకు మీద నిందలేసేస్తావా నువ్వు? మీ అబ్బాయి పంపించిన దాన్ని నేను కళ్ళారా చూశానంటున్నా. నా కొడుకు పంపించింది నువ్వు కళ్ళారా చూసావు, అది ఈ కళ్ళతో. సరేలే, ఈ గుంపులో నీ పెళ్ళాం ఎక్కడుందో సరిగ్గా చూసి చెప్పరా. చూడవే, మా ఆయన్ని రారా పోరా అన్నావంటే నాలికిని తెగ్గొత్తా. అట్టాగే మాట్లాడతానే బుద్ధి లేదానా. మొగుడిని దుబాయ్కి పంపించి నువ్వు ఇక్కడ చేసే పనులు పంచాయతీలో చెప్పాననుకో, కంపు కొట్టిద్దే కంపు. ఏమయ్యో, ఇంట్లో అన్ని సమస్యలున్నాయి, అవన్నీ వదిలేసి ఇక్కడికేంటి ఊపుకుంటూ వచ్చేసావు? ఏంటి పోదా? న్యాయం మాట్లాడేవాళ్లే. కొడుకుని పెంచడానికి చేత కాదు కానీ నీతులు చెప్పడానికి వచ్చేసింది. ఎవత్తే అదే చెవులు కొరుకుతాందే? నువ్వేనా? నీ కొడుకు గురించి నాకు తెలీదా? నా కొడుకు హైదరాబాద్ లో పనిచేస్తున్నాడని గొప్పలు చెప్పుకుంటున్నావు. నువ్వు మాట్లాడుతున్నావా? వచ్చినాడు ఊరికే వచ్చాడా? ఆ అమ్మాయితో పాటు వచ్చాడు. బాగా అయినండి పెద్ద మనుషుల్లారా, అది కూడా ఇంకొకటి పెళ్ళామట. ఏమన్నా తప్పుగా చెప్పావంటే నీ నాలుగుని తెగ్గొత్తా. కోసేస్తావా? కొయ్ 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 చూద్దాం. ఏంటే అందరికి నోరు లెగుతున్నాయి? నాతోనే గొడవలు పడతారా? మీ అందరి సంగతి నాకు తెలీదా? మీ పిల్లలు ఏమైనా చేస్తున్నారో నాకు కూడా బాగా తెలుసే. మీకు పని పడ్డారు. అయ్యారు అవును చూశారా? ఆంజనేయుడు తోకని పండించంటే అక్కడ ఎవరిల్లుంది? ఎవరిల్లుంది? ఈ ఇల్లే ఉందయ్యా. గొడవ ముదిరేలోగా పంచాయతీని ముగించండి. ఆపండమ్మా, ఆపండి. ఆపంటున్నాను కదా. ఇక మీదట వీళ్ళ కోసం పంచాయతీ చేయమని ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చారు కాళ్ళు చేస్తా. పంచాయతీ చేయడానికి వచ్చేసారు. ఎక్కడికి వెళ్తున్నావు? రారా. వెళ్ళారా? ఇంటికి రా. అలా గట్టిగా నవ్వకురా, ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే చింపేస్తారు. చింపారులే, పోలీసులే ఏం చేయలేకపోయారు, ఇక వీళ్ళేం చింపుతారులే. అది సరే గాని బావా, అమ్మాయి అబ్బాయి కనిపించట్లేదురా. మన మధు వెళ్ళాడు కదా, వాడు తీసుకొస్తాడు. నువ్వు సైలెంట్ గా ఉండు. రండి. రండి ఎక్కండి. ఇలా చూడండి, కొద్ది రోజులు అంతా సర్దుకుంటుంది. మళ్ళీ సంవత్సరం తర్వాత చూసుకుందాంలే. ఏంటి మావా, చివరి బస్సుకి టైం అయింది, త్వరగా. రేయ్, యార్రాదే ఈ అర్ధరాత్రిలో ఇక్కడ లైట్ ఆపేసి మీరు అందరూ ఏం చేస్తున్నారా? ఎవరన్నా అడుగుతున్నాడు కదా. రేయ్ రేయ్, ఎవరు అమ్మాయిని ఎత్తుకుపోతున్నారా? ఎందుకురా తీసుకెళ్తున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారయ్యా. పెద్ద మనిషిగా వచ్చి దీవించకుండా తిడుతున్నావేంటి? వెళ్ళు వెళ్ళు. రేయ్, నువ్వు చిన్న తల్లి కొడుకే కదా. అర్థమైందిరా, అర్థమైంది. దుబాయ్ లో ఉన్నప్పుడే విన్నానురా నువ్వు చేసే అక్రమాలన్నిటికీ. ఇప్పుడు నేను వచ్చాను కదా, మిమ్మల్ని వదిలిపెట్టండి రా. ఏం చేస్తారో చూడండి, ఏం చేస్తారో చూడండి, చూడండి రా, ఏం చేస్తారో చూడండి, చూడండి రా. సూసైడ్ మాత్రం చేసుకోవద్దు. ఏంటి జాయివాలా, అప్పుడప్పుడు బండి కనిపించకుండా పోతుందట. నీకో విషయం తెలుసా మామా? కనిపించకుండా పోయిన బండి దానంతట అదే వచ్చిందంట. తీసుకెళ్ళిందే మీరు కదరా, తీసుకొచ్చేది మాత్రం ఇంకెవరన్నా తీసుకొస్తారా? పెళ్లికి కట్నంగా ఇచ్చిన బండి అది. బండి నడపడం చేత కాదన్న కారణంతోనే బండిని అలా ఉంచాను. బండిని ఎత్తకెళ్ళడంతో మాత్రమే ఆపేయండిరా. తొందరపడి నా పెళ్ళాన్ని మాత్రం ఎత్తకెళ్ళకండిరా. నీ పెళ్ళాన్ని ఎత్తగలం గానీ ముందు టీ పెట్టు.
వీళ్ళిద్దరికంటే వాడు పర్వాలేదట్టుంది. అబ్బరావు, ఎందుకురా కుక్కలా అరిచావు? ఏం పాట అది? FM లో వేశారు. ఆ పాట ఏం బాగలేదు మామా, పద మనం వెళ్ళి చూసుకుందాం. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మధురమైన పాటను వింటారు. ఇప్పుడు వచ్చింది చూడు పాట. హలో, హలో నిన్నే. పాడు చేసావే నిన్ను. రేయ్, ఏంట్రా? ఏంట్రా ఎక్కడ ఉన్నావే? నువ్వు బస్సులో చూసిన అమ్మాయి అందంగా ఉందని చెప్పావా? ఏ ఊరు అమ్మాయి అయి ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. రే అల్లుడు, ఆమె మొహమే కాదు, ఆమె మాట్లాడినా అందవేరా. ఓకేవా నువ్వు? ఒక్క మాటతో నన్ను చంపేసిందిరా. ఆమె ఏ ఊరైనా సరే, ఎవడి కూతురైనా సరే, ఆమెను వెతికి పట్టుకుని నా మనసులో ఉన్న లవ్ చెబుతాన్రా. బావా, చూడగానే లవ్వరా? రే, చూడగానే వచ్చేదే లవ్రా. మరి మిగతా సంగతి ఏంటి? మోసుకుంట్రా. రే అల్లుడు, రేపు కాలేజ్ రీఓపెన్, త్వరగా పడుకుందాంరా. కాలేజీకి వెళ్ళామా చదువుకున్నామా అని కాకుండా పిల్లలతో కలిసి ఎప్పుడు చూడు గొడవలు పడ్డమే వీడికి పని అయిపోయింది. ఆయన హాయిగా పైకి పోయారు, ఆయనతో పాటే నేను పోయుంటే ఇవన్నీ చూడకుండా ఉండుండేదానిగా. చెప్పిన మాట అస్సలు ఎండం లేదు. వాడికి ఒకవేళ ఏమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండగలనా? ఏమే ఇప్పుడు ఎందుకలా ఏడుస్తా? ఈ కాల పిల్లలందరూ అమ్మాయిల వెనకేగా తిరుగుతున్నారు. మన మధు అలాంటోడా? చదివే చోట గొడవలు పడటం సహజమేగా. అందుకని వాడిని అట్టాగే వదిలేయమంటావా? వాడు ఎప్పుడు మారుతాడో ఆ దుర్గమ్మ తల్లే దారి చూపించాలి. రేయ్, ఏంటి రొమాన్స్ మూడా? ఓ ఆకాశాన్ని చూసి నవ్వుతూ ఉన్నావు. అమ్మ ఏడుపు నీకు వినిపించడం లేదా? ఏం జరిగిందో మీ అమ్మకి గనక తెలిస్తే నిన్ను 2 ముక్కలు చేస్తుంది. సైలెంట్గా ఉండరా. రే అల్లుడు, పూర్ణి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పిందిరా. వీడి లవ్కి ఒకని ఎరగా వేశాం, వాడేమయ్యాడో కూడా తెలియదు. కానీ వీడిని చూసావా? దేని గురించి దిగులు పడకుండా రొమాన్స్ మూడ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. రే మామ, నిజంగా కొట్టారా? చితక బాదేర్రా. చేసిందంతా చేసేసి పాట ప్లే చేస్తున్నారా? నువ్వు పోనివయ్యా స్వామి.
పూర్ణి కాలేజ్ వచ్చేసింది, అందరు దిగండి. పూర్ణి 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 ఇది కాలేజ్ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు? నేను అందంగా ఉన్నానా సార్? ఇది కాలేజీలే.